సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు ఎస్ఆర్ విద్యా సంస్థలకే సాధ్యమని డీజీఎం రమణ తెలిపారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన 3వ సంవత్సరంలోనే 412 మంది నీట్ కళాశాలలో అడ్మిషన్స్ పొందారని వెల్లడించారు. జేఈ మెయిన్స్ 2వ విడత ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి ప్రభంజనం సృష్టించింది. ఎస్ఆర్ కళాశాల జేఎం రాజేంద్ర ప్రసాద్, డీజీఎం రమణ తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు ప్రతినిధులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతిలో 470 మార్కులు సాధించిన విద్యార్థి ఇప్పుడు మా విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడలోని అన్ని బ్రాంచుల్లో 73 మంది విద్యార్థులు నీట్లో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోరో డీన్ అరవింద్, జోనల్ ఇన్ఛార్జ్ కృష్ణారావు, కొమ్మిర మహేందర్ రెడ్డి, నాగరాజు, ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ విద్యార్థుల యొక్క ప్రభంజనము ఆంధ్రదేశం అంతటే కాకుండా మా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు సాధించి మంచి కాలేజీలో ర్యాంకులు, సీట్లు సాధించడం జరిగింది. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మేము స్థాపించిన 3వ సంవత్సరంలోనే ఇలాంటి అత్యంత ఫలితాలు తీసుకురావడం అనేది ఎస్ఆర్కు గర్వకారణం. దీంట్లో ముఖ్యంగా మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి మంచి ప్రోత్సాహం, తర్వాత మా అడ్మినిస్ట్రేటివ్ బృందం కూడా నిరంతరము ఈ ఫలితాలు సాధించడంలో వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పది. అలాగే మేము ఏ షెడ్యూల్ ఇచ్చినా, కరికులం ఇచ్చినా కూడా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మా అధ్యాపక బృందం, లెక్చరర్స్ మొత్తం కూడా నిరంతరము మాకు అందుబాటులో ఉండి పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ ర్యాంకులు సాధించడంలో దోహదపడ్డారండి. కాబట్టి మా మేనేజ్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత అధ్యాపక బృందానికి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బృందానికి, ముఖ్యంగా ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా పిల్లలు జాతీయ స్థాయిలో కూడా మంచి ర్యాంకులు సాధించి ఇటు మా ఎస్ఆర్ వ్యవస్థకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం అనేది మంచి విషయము. కాబట్టి ఇక్కడ కూడా ఈ పిల్లలు సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలతోటి మేము అసాధారణమైనటువంటి రిజల్ట్ తీసుకురావడము ఇది మా సిస్టమ్ యొక్క, మా కరికులం యొక్క, మా ప్లానింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం సార్ ఇది తెలుపుతుంది. కాబట్టి ఓన్లీ విజయవాడలో చూసినట్టయితే మీకు ఇక్కడ మాకున్నటువంటి 7 బ్రాంచ్ల నుంచి 73 సెలెక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో డబుల్ డిజిట్ నంబర్ 42వ ర్యాంకు సాత్విక్ రెడ్డి ఫ్రమ్ గుంటుపల్లి నుంచి రావడం జరిగింది. తర్వాత 348 ర్యాంక్ కూడా వచ్చింది మన భవానీపురం క్యాంపస్ నుంచి, డే నుంచి. తర్వాత దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో మాకు సిద్ధార్థ నగర్ నుంచి 4852 ర్యాంక్, ఇతనికి కూడా మంచి సెలెక్షన్ వచ్చింది.